హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. సో ఇదివరకు మనం చేసినటువంటి వీడియోస్లో ఈ ఫాసెట్ పే అనేటటువంటి అకౌంట్ ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి, దాంతోపాటు దీనికి వేరే 5 అకౌంట్లు క్రియేట్ చేసి వాటి నుంచి 5 సార్లు మినిమం విత్డ్రాల్ అనేది పెట్టి ఈ అకౌంట్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, యాక్టివేట్ చేసుకున్న తర్వాత యుఎస్డిటీ టాస్క్లు ఫాసెట్ పేలో వచ్చేటటువంటి టాస్క్లు ఏ విధంగా కంప్లీట్ చేసి యుఎస్డిటీ ఏ విధంగా ఎర్న్ చేయాలి, దాంతోపాటు మీరు దీనికి అటాచ్ చేసినటువంటి వేరే టాస్కులు చేస్తున్నటువంటి వెబ్సైట్స్ నుంచి ఆటోమేటిక్గా వచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడికి, సో ఈ అమౌంట్ని స్వాప్ చేసుకొని ఏ విధంగా మనం పాలిగాన్ మ్యాటిక్ అనేటటువంటి కాయిన్గా మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు వరకు తెలుసుకున్నామండి. సో ప్రీవియస్ వీడియోలలో సో ఇప్పుడు ఫైనల్గా మనం ఇక్కడ స్వాప్ చేసుకోవడం ద్వారా వచ్చినటువంటి పాలిగాన్ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో ఈ టోకెన్ని మనం ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి బైనాన్స్ ఎక్స్చేంజ్కి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను మొదటగా దీంట్లో మనం చేయాల్సింది ఏంటి అంటే విత్డ్రాల్ అనేది తీసుకోవాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫైల్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఎక్స్చేంజ్కి అయితే విత్డ్రాల్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఎక్స్చేంజ్ యొక్క అడ్రస్ అనేది తీసుకొని వచ్చేసి ఇక్కడ లింక్డ్ అడ్రస్సెస్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేసి ఆ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాతనే మీరు విత్డ్రాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దానికి వెళ్ళగలరు. సో మొదటి స్టెప్ ఏంటంటే లింక్డ్ అడ్రసెస్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే నేమ్ రాయాలి. ఏ టోకెన్ యొక్క విత్డ్రాల్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నారో దాని యొక్క అడ్రస్ అనేది ఇక్కడ రాయండి. నేమ్ అనేది రాయండి. సో ఇక్కడ నేనేం చేశాను అంటే నేమ్ ఆఫ్ ది లేబుల్ అని అన్నారు కదా, ఇక్కడ పాలిగాన్ అనేటటువంటి స్పెల్లింగ్ అయితే నేను రాశాను అనమాట. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే విత్డ్రాల్ అడ్రస్ ఏదైతే ఉందో అది అంటే బైనాన్స్ అప్లికేషన్ ఓపెన్ చేసి బైనాన్స్ అప్లికేషన్లో పాలిగాన్ కాయిన్ రిసీవ్ చేసుకునే అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేయాలన్నమాట. సో దానికోసం నేను ఇప్పుడు బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశాను. బైనాన్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే బైనాన్స్ ఎక్స్చేంజ్లో కింద కుడివైపున కార్నర్లో అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. అసెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత దాని తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆన్ చైన్ డిపాజిట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ కాయిన్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ టచ్ చేసి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే POL అనేసి టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా చూడండి పాలిగాన్ మ్యాటిక్ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో దాని యొక్క సెర్చ్ రిజల్ట్ వచ్చింది చూడండి. POL పాలిగాన్ ఎకో సిస్టమ్ టోకెన్ అనేసి వచ్చింది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయండి. మనకు కావాల్సింది పాలిగాన్ POS అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో పాలిగాన్ POS మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక రిసీవింగ్ అడ్రస్ బైనాన్స్ ఎక్స్చేంజ్ యొక్క రిసీవింగ్ అడ్రస్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే డిపాజిట్ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే మీకు మీ అడ్రస్ అనేది కాపీ అవుతుంది. సో కాపీ అయిన తర్వాత ఫాసెట్ పే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు టచ్ చేయండి. టచ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కాయిన్ ఏదైతే ఉందో కరెక్ట్గా పాలిగాన్ అని ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ పాలిగాన్ అని లేదు అనుకోండి, ఇక్కడ టచ్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పైకంటే మీకు ఇక్కడ పాలిగాన్ POL అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది వస్తుందన్నమాట. సో పాలిగాన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ లింక్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో లింక్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పాలిగాన్ అడ్రస్ ఏదైతే ఉందో లింక్డ్ అడ్రసెస్ అనేసి
ఇక్కడ మీరు ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చేసి సెట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు లింక్డ్ అడ్రస్లు ఏవైతే ఉన్నాయో అవి ఎన్నైనా పెట్టుకోవచ్చు. మీరు బైనాన్స్ ఎక్స్చేంజ్ కావాలంటే బైనాన్స్ ఎక్స్చేంజ్ ఇక్కడ పెట్టానండి నేను ఆల్రెడీ. సో ఒకవేళ మీకు సీసీ వ్యాలెట్ ఇవ్వాలి అంటే సీసీ వ్యాలెట్ యొక్క పాలీగాన్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అది కాపీ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేస్తే ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా ఇంకొక అడ్రస్ కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా మీరు ఎన్ని అడ్రస్లు కావాలంటే అన్ని అడ్రస్లు అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇది విత్డ్రా చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫస్ట్ స్టెప్ అనమాట. దాని తర్వాత ఇప్పుడు విత్డ్రాల్ చేద్దాం. ఇక్కడ సింబల్ ఏదైతే ఉందో ప్రొఫైల్ సింబల్ దాన్ని టచ్ చేయండి. ప్రొఫైల్ సింబల్ టచ్ చేసిన తర్వాత మీకు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో డిపాజిట్ ఆర్ విత్డ్రాల్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో డిపాజిట్ ఆర్ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే మీకు పాలీగాన్ ఏదైతే ఉందో టోకెన్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. పాలీగాన్ POL అని ఉంది. ఇక్కడ 3 చుక్కలు ఏవైతే ఉన్నాయో పాలీగాన్కి ఎదురుగా దీని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ అడ్రస్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీనికి ఎదురుగా మీకు చూడండి ఇక్కడ లింక్డ్ అడ్రసెస్ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో దీని మీద మీరు టచ్ చేయాలి. సో దీని మీద మీరు టచ్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మీరు లింక్ చేసినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అది వచ్చేసింది అనమాట. సో అలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఎంత అమౌంట్ మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారు అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఆల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది టచ్ చేయండి. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి మనకు. ప్రయారిటీ విత్డ్రాల్ అనేసి 5 minutes అనేది 5 minutesలో మీకు విత్డ్రాల్ వచ్చేస్తుంది. దీనికి ఛార్జ్ 0.03 పాలీగాన్ అయితే పడుతుందన్నమాట. అలా కాకుండా నార్మల్ విత్డ్రాల్ అనే ఆప్షన్ చూడండి. సో ఈ నార్మల్ విత్డ్రాల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేస్తే ఎందుకని అవ్వట్లేదు. సో ఇక్కడ నెట్వర్క్ ఆప్షన్ అడుగుతుంది చూడండి. సో నెట్వర్క్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేసి ఇక్కడ POL అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు 2 ఆప్షన్స్ వచ్చాయండి. ప్రయారిటీ విత్డ్రాలు దాని తర్వాత నార్మల్ విత్డ్రాలు. సో దీని తర్వాత ఇక్కడ మీరు ప్లేస్ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేయండి. సో టచ్ చేసినా కానీ ఇది హైలైట్ అవ్వట్లేదు, ఎందుకనో తెలియదు. సో మేబీ అమౌంట్ అనేది నేను ఎక్కువ ఎంట్రీ చేయడం వల్ల ఇది అవ్వట్లేదేమో చూద్దాం. ఇక్కడ ఫీజు 0.03 పోల్ అని ఉంది కదా. సో ఇక్కడ నా దగ్గర 10 ఉంది. సో 10.5 ఉంది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే అమౌంట్ కొద్దిగా తగ్గించేస్తాను. జస్ట్ 10 పెడతాను. సో దానివల్ల ఏమన్నా చేంజ్ ఏమన్నా వస్తుందేమో చూద్దాం. సో ఇక్కడ 10.00 అని పెడుతున్నానండి. సో 10.00 అని పెట్టిన తర్వాత సో ఇక్కడ కింద లోడింగ్ అని పడింది. సో ఇక్కడ మళ్ళీ మనకు ప్లేస్ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో సో ఇప్పుడు కూడా మనకు ఇది విత్డ్రాల్ ఆప్షన్ యాక్టివేట్ అవ్వలేదండి. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ లింక్డ్ అడ్రసెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయడంతో పాటు ఇక్కడ విత్డ్రాల్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకోసారి కూడా పేస్ట్ చేశాను అనమాట. సో పేస్ట్ చేసి దాని తర్వాత ఇక్కడ ఆప్షన్ ఏదైతే ఉందో ఆల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు హైలైట్ అయిందండి. మీరు చేయాల్సింది ఏంటి అంటే పాలీగాన్ సెలెక్ట్ చేసుకోవడము, ఇక్కడ లింక్డ్ అడ్రసెస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా క్లిక్ చేయడము, దాంతోపాటు ఏదైతే అడ్రస్కి మీరు విత్డ్రాల్ పెడుతున్నారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయడము, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు మీకు హైలైట్ అయింది చూడండి. సో ఇక్కడ ప్లేస్ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్లేస్ విత్డ్రాల్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత యువర్ విత్డ్రాల్ విల్ బి ప్లేస్ ఇట్ విల్ బి ప్రాసెస్డ్ అనేసి ఇక్కడ ఒక డైలాగ్ గ్రీన్ కలర్లో పడైతే వెళ్ళిపోయిందనమాట. సో ఇప్పుడు జస్ట్ ఒక 5 minutesలోనే మనకు విత్డ్రాల్ అనేది వస్తుంది బైనాన్స్ ఎక్స్చేంజ్కి. సో ఇక్కడ చూడండి మీకు పోల్ డిపాజిట్ సక్సెస్ఫుల్ అనేసి స్క్రీన్ మీద కూడా పడిందనమాట. సో నాకు 10.05 పాలీగాన్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు విత్డ్రాల్గా రావడం జరిగింది. సో వీటి వాల్యూ ఎంత అంటే $2.5 అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క పాలీగాన్ వాల్యూ $2.25 అనేది ఉందన్నమాట. సో
ఇంటూ 10 నాకు $2.5 వర్త్ పాలిగాన్ టోకెన్స్ అయితే ఉన్నాయో అవి విత్డ్రాల్గా రావడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, హిస్టరీలో కూడా డిపాజిట్ 10.50 పాలిగాన్ టోకెన్స్ సక్సెస్ఫుల్ అనేసి వచ్చింది. ఇక్కడ కూడా స్పాట్ బ్యాలెన్స్ దీని వాల్యూ ఎంత అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. మీరు ఫాసెట్ పే అకౌంట్ ఏదైతే ఉందో ఆ ఫాసెట్ పే అకౌంట్ నుంచి మీరు ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ లేకపోతే అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్వాపింగ్ చేసి పాలిగాన్ టోకెన్గా మార్చి అక్కడ నుంచి విత్డ్రాల్ అనేది ఏ విధంగా బైనాన్స్ ఎక్స్చేంజ్కి తీసుకొని రావాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి స్టెప్ ఉందండి. సో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా కానీ నాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. సో దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మన టెలిగ్రామ్ తర్వాత వాట్సాప్ గ్రూపులలో రెగ్యులర్గా వీటన్నిటి గురించి కూడా విత్డ్రాల్స్ వీటన్నిటి గురించి కూడా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి షిబాయిను కాయిన్స్ ఉన్నాయి చూడండి, ఈ షిబాయిను కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా విఐఈ ఫాసెట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఎర్న్ చేసినవే. $25 షిబాయిను కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని దరిదాపు కేవలం 9 రోజుల్లోనే ఎర్న్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.